హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వేనస్ కిచెన్. బీన్స్తో త్వరగా కూర ప్రిపేర్ చేయాలన్నా లేదా లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా కుక్కర్లో బీన్స్ తోటి కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ కూరను ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 1/2 kg బీన్స్ని తీసుకున్నాను. ఈ బీన్స్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంతకన్నా పెద్దవి లేదంటే చిన్నవిగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా ముక్కల్ని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులను తీసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పులను 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలను 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 2 పచ్చిమిరపకాయల ముక్కలు, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న బీన్స్ ముక్కలను వేసుకొని 2 నిమిషాల పాటు ఈ ముక్కలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బీన్స్ ముక్కలను ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. బీన్స్ని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి బాగా పండిన ఒక పెద్ద టమాటా ముక్కలను వేసుకుని ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, కూర రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. అలాగే మీరు తినే కారానికి తగినట్లుగా 1.5 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోండి. వీటితో పాటుగా 2 టీ స్పూన్ల శనగపిండిని కూడా వేసుకోండి. శనగపిండి వేసుకోవడం వలన కూర రుచి బాగుండడమే కాకుండా గ్రేవీ కూడా కొంచెం ఎక్కువగా వస్తుందండి. ఇప్పుడు ఈ మసాలా పౌడర్స్ అన్నిటినీ కూడా బాగా కలుపుకుని ఇవి మాడిపోకుండా ఉండడం కోసం స్టవ్ ఫ్లేమ్ని లోలో ఉంచుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళను వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని మూత పెట్టుకుని విజిల్ కూడా పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత కుక్కర్లోని స్టీమ్ అంతా కూడా నార్మల్గా పోయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే బీన్స్ చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి అంతా ఒకసారి కలుపుకోండి. ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు కొబ్బరి పొడిని వేసుకోండి. నేను పొడి కొబ్బరి పొడినే వేస్తున్నాను కాబట్టి చివరిలో వేసానండి. మీరు పచ్చి కొబ్బరిని ఉపయోగిస్తున్నట్లయితే మసాలా పొడులతో పాటు కలిపి వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని అంతా బాగా కలుపుకుంటే బీన్స్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ కూరని రైస్లోకి మాత్రమే కాదు, చపాతీ, రోటీ, పుల్కా లాంటి వాటిల్లో కూడా తీసుకోవచ్చు. బీన్స్ కర్రీని విడిగా వండినట్లయితే బీన్స్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదండి. ఇలా కుక్కర్లో చేసుకున్నట్లయితే చాలా త్వరగా అయిపోతుంది. అలాగే కూర రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ సింపుల్ బీన్స్ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.